ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాము. క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము. 2 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 31వ వచనం ఈ రీతిగా ఉంది. ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కీడెము. 2 Samuel 22:31. He is a shield to all who trust in him. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శరణు చొచ్చిన వారు అందరికీ ఆయన కేడము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి దావీదు భక్తుడు తన విజయ గీతిని మోగిస్తూ మరి చక్కగా ఈ పాటను పాడుకుంటూ దేవుడు తనకు చేసిన మేలంతటినీ కూర్చి ప్రభువుని సన్నుతిస్తూ ఉన్నాడు. ఆయన నాకు కేడముగా ఉన్నాడు. కారణం ఏమిటంటే, నేను ఆయన శరణు చొచ్చాను, ఆయన శరణు వేడుకున్నాను అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇదే కీర్తన మనం 18వ అధ్యాయంలోనికి కీర్తన గ్రంథంలో వెళితే అక్కడ 2 నుంచి 50 వచనాలలో ఇవే మాటలతో మరలా ఈ కీర్తనను పొందుపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇంత ప్రాముఖ్యమైన కీర్తనలో మరి ముఖ్యముగా నీవు నేను చేయవలసిన పని ఏమిటి అంటే ఆయన శరణు వేడుకోవాలండి. ఎంత గొప్ప యుద్ధ వీరుడైనా సరే ప్రియులారా, యుద్ధము యెహోవాది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యుద్ధము చేసేవారు ఎవరు కూడా తమ సొంత స్వయం శక్తితోనే గెలిచిపోతారు అన్నది అవాస్తవం అండి. దేవుని కృప లేనిదే, ఆయన యొక్క సహాయము లేనిదే మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేమన్న సత్యాన్ని మనము గ్రహించాలి. యెహోవా శరణు చొచ్చిన వారికి ఆయన కేడముగా ఉంటాడు, డాలుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం చేయవలసిన పని ఏమిటంటే, యుద్ధం ఆయన చేస్తాడు కాబట్టి మనం ఆయుధాలు సిద్ధపరచుకోవాలంతేనండి. అలా ఆయుధాలు సిద్ధపరచుకుని ప్రభు సన్నిధిలో మొరపెడితే ప్రియులారా, ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తారు. మనము శరణు చొచ్చి ఉన్నాం కాబట్టి శరణు వేడుకున్నాం. ప్రభువా, నేను ఈ పని చేయలేను, యుద్ధము నీది కాబట్టి నువ్వు నా పక్షంగా యుద్ధం చేయమని వేడుకున్నప్పుడు ఆయన నీకు డాలుగా ఉంటాడు, నీకు ముందుగా ఉంటాడు, నీకు షీల్డ్గా ఉంటాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనం ప్రభువుని వేడుకోకుండా ఇతరితర వాటి మీద మనం ఆధారపడటం వలన ఏమాత్రం ప్రయోజనం లేదు అని చెప్పి తెలియచేస్తున్నాం. సాధారణంగా అనుకుంటాము, వారిని ఆశ్రయిస్తే బాగుంటుంది, వీరిని ఆశ్రయిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాము. మనుషులను ఆశ్రయించడము వ్యర్థమండి. యెహోవా వలన మనకి సహాయము దొరుకునని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. మనకి 115వ కీర్తన 9వ వచనం చూస్తే ఆయన సహాయము కేడెము అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన సహాయము, ప్రభు సహాయం మనకి కేడముగా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులు మీకు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పోరాటాలు మీ జీవితాల్లో ఉన్నప్పటికీ, అటు ఈ లోక సంబంధంగా శారీరకంగాను, అంత మాత్రమే కాదు ఆధ్యాత్మికంగాను, ఎలాంటి ఎన్ని పోరాటాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రభు పాదాల చెంత విడిచిపెట్టాలి. మనము ప్రార్థనా ఆయుధాన్ని చేతపట్టాలి, ప్రార్థనా ఆయుధాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రభు పాదాల దగ్గరికి వెళితే ప్రియులారా, ఆయన శరణు వేడుకుంటే, ఆయన శరణు చొచ్చితే ప్రియులారా, ఆయన మనకి కేడముగా ఉంటాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు, విజయ పంథాలో మనలను నడిపిస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఎలాంటి మరి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావు, ఎలాంటి పోరాటాలు నువ్వు పోరాడుతూ ఉన్నావు, మరి శత్రువు ఎంతగా నేను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, మరి ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నేను నీ శరణు చొచ్చాను నాయన,
నీ చెంతకు వచ్చాను నాయన, నిన్ను వేడుకుంటున్నాను నాయన అని చెప్పి నువ్వు కనుక ప్రభు పాదాల చెంతకు వచ్చి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే అద్భుతమైన విజయాన్ని పొందుకుంటావని చెప్పి తెలియచేస్తున్నాను. మనందరము కూడా ఆయన శరణు వేడుకొని విజయ పరంపరలో ముందుకు కొనసాగుదాము. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాలను నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనము. సర్వశక్తుని యందు నీవు ఆనందించుదవు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి వాగ్దానం. ప్రభు సన్నిధానానికి వస్తే ఆయన యందు నీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ మాత్రము కూడా నువ్వు అటు ఇటు తొట్టిల్లిపోకుండా ప్రభు మీద ఆధారపడండి. ఈ నూతన సంవత్సరంలో ఆయన యందు నువ్వు ఆనందించగలుగుతావని చెప్పి తెలియచేస్తున్నాను. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయినా మమ్మల్ని ఆనందింపచేస్తూ ఉన్నావు ప్రభా. నాయన నీ యందు మేము సర్వశక్తిని యందు నీవు ఆనందించదు అని చెప్పి ప్రభా. నాయన నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన బిడ్డలకు వాగ్దానం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ శరణు వచ్చిన వారికి నీవు కేడముగా ఉంటాను వాగ్దానం చేస్తావు. మేము ఎవరెవరినో శరణు వేడుకుంటూ ఉంటాము కానీ ప్రభా నాయన ఆయన విజయ పదంలో నడిపించే నిన్ను, మా పక్షంగా యుద్ధం చేసే నిన్ను మర్చిపోతూ ఉంటాం. దేవా మమ్మలను క్షమించండి ప్రభా. నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. నీవు మా పక్షంగా యుద్ధం చేయవాడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ప్రభా ఈ దినము ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్న వారు ఎవరైనా ప్రభా తమ యొక్క జీవితాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ నీ ప్రభా నీ వాక్యము చేత పట్టుకుని తండ్రి నీపై ఆధారపడినట్లు సహాయం చేయండి. ప్రత్యేకించి ప్రభా నాయన ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉంటే విడిపించండి ప్రభా. పోరాటాల్లో, యుద్ధ రంగాల్లో ప్రభా నాయన మనుషులతోనూ అపవాదితోనూ ప్రభా నాయన సమాధానం లేని పరిస్థితిలో ఉంటే ప్రభా నాయన నీ సన్నిధానాన్ని నాయన ప్రభా ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ప్రభా మీరు కేడముగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా. మీరే నాయన మా పక్షంగా యుద్ధం చేయండి, మా బిడ్డల పక్షంగా యుద్ధం చేసే దేవుడు అని వాగ్దానం చేశావు కాబట్టి మా బిడ్డల యొక్క జీవితాల్లో వాటిని నెరవేర్చి మహిమ పొందుకోమని, సమాధానం, సంతోషం, ఆనందం బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకుల్లో, చింతల్లో, వ్యాధుల్లో, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉండి విడిపించి రక్షించండి. లేవనెత్తండి ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యంను, గౌరవ ప్రభావాల చేత నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.